సో ఈరోజు మరి మనము స్పెషల్గా మరి ఈ పరిశుద్ధాత్మ యొక్క ఫలము ఒక క్రిస్టియన్కి ఎందుకు అవసరమో, లేకుంటే ఈ ఫలాలు మన జీవితంలో ఉంటే మన రిజల్ట్ ఎలా ఉంటుంది, మనము ఎందుకు ఈ ఫలము చాలా ముఖ్యము ఒక క్రిస్టియన్కి అనేది మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు మెయిన్ టాపిక్ దేని మీద ఉంటుంది అంటే ఫ్రూట్స్ మీద మాత్రమే ఉంటుంది. మరి ఆ నెక్స్ట్ 2 weeks మనకి ఇంకా క్లియర్ పిక్చర్ మనకు వస్తుందన్నమాట. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇవంతా కూడా మరి దేవుని యొక్క లేఖనలో లేకుంటే బైబిల్ గ్రంథంలో ప్రభు ఇచ్చాడని. గెలేషియన్స్ 5వ అధ్యాయము 19 నుండి 26 వచనాల వరకు మరి మనము చదవబోతున్నాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో ఇక్కడ మనం చూడగలుగుతున్నామంటే ది యాక్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్ అని చెప్పేసి రాయబడి ఉంది. అంటే ఒక వ్యక్తి శారీరకమైన వాటికన్నా ఆయన వెతికి ఆయన వెళ్ళొచ్చు, లేకుంటే ఆత్మకు సంబంధమైన విషయాలైనా ఆయన వెతికి ఆయన వెళ్ళవచ్చు. కానీ రెండిటిని కూడా వెతికి ఒక మానవుడు ఆయన ఉండలేడు. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమని అంటాడంటే, ఒకే వ్యక్తి ఇద్దరు మాస్టర్స్ అంటే ఇద్దరు యజమానులను ఒకేసారి సంతోషపరచలేమో, లేకుంటే వారిని హ్యాపీగా మనం చేయలేమంట కదండి. సో ఇక్కడ ఈ ఫ్లెష్ గురించి ప్రభు కరెక్ట్ క్లియర్గా ఆయన తెలియజేస్తున్నాడు. ఏ మానవుడంతా మరి ఆయన శారీరకంగా ఆయన ఆశ కలిగి ఉన్నాడో, లేకుంటే శారీరకంగా ఆయన జీవితంలో ఆయన ముందుకెళ్తున్నాడో, ఇవంతా వారి యొక్క జీవితంలో అది ఉంటుందంట కదండి. ఇక్కడ చాలా విషయాలు ఉంది. సెక్షువల్ ఇమ్మారాలిటీ అని చెప్పేసి రాయబడి ఉంది, ఇంప్యూరిటీ అని రాయబడి ఉంది, అంటే విగ్రహ ఆరాధన అని చెప్పేసి రాయబడి ఉంది, మరి చేతబడి రాయబడి ఉంది, కొందరు అసూయ అని రాయబడి ఉంది, సొంత ఆశలు కలిగిన ఒక వ్యక్తిగా వాళ్ళు ఉంటారని చెప్పేసి రాయబడి ఉంది, మరి డ్రంకన్నెస్ అంటే తాగుటకు అలవాటు కలిగిన ఒక వ్యక్తి అని చెప్పేసి రాయబడి ఉంది. సో ఇవంతా బాగానే ఉంది, అంటే ఇవి అంతా కలిగి ఉంటారు అని చెప్పేసి అక్కడ క్లియర్గా మరి ఆ అపోస్టులు వారు రాస్తూ ఉన్నారు. కానీ మనం లాస్ట్లో మనం ఏం చూస్తున్నామంటే, అది లాస్ట్ కొద్దిగా చదవండి, 21వ వచనం. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏమంట రాయబడిందండి, ఈ ఫ్లెష్కి అలవాటు పడిన ఏ ఒక్క వ్యక్తి అయినా, అంటే శారీరకంగా నేను ముందుకెళ్ళాలి అని ఆశపడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం దొరకదంట తెలుసా, ప్రభు యొక్క రాజ్యాన్ని వారు చేరలేరంట. సో ఇది మనకు అర్థం అవ్వాలంటే ఆ రాజ్యం మనకు ఎందుకు అవసరం అని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభు యొక్క రాజ్యం ఉందని అనుకుందాం. ప్రభు యొక్క రాజ్యంలో బలహీనాలు ఉంటాయా, వ్యాధులు ఉంటాయా, అప్పుబాధలు ఉంటాయా, లేకుంటే శత్రులు మనం మీద దాడి చేయగలుగుతారా? ప్రభు యొక్క రాజ్యము అంటే ఒకవేళ పరలోకం ఉందనుకుందాం, పరలోకంలో ఇవంతా ఉంటాయా? పరలోకంలో ఏవి కూడా అవ్వదు కదా. అదే మనకి ఎగ్జాంపుల్ అండి. హెవెన్ ఎట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది కదండి, ఏది కూడా ఉండదు కదా. అంటే మన జీవితంలో కూడా అలాంటి జీవితం మనకు రావాలంటే, ఏ వ్యాధి లేకుండా మనం ముందుకెళ్ళగలగాలంటే, ఏ అప్పు బాధలు కూడా మనల్ని కింద తోసివేయకుండా మనం ముందుకెళ్ళగలగాలంటే, మన జీవితంలో కూడా మనం అభివృద్ధి మనం చూడగలగాలంటే, మన జీవితంలో కూడా ఒక అడుగు మనం ముందుకెళ్ళగలగాలంటే, ఈ శారీరకమైన వాటిని మనం ఈరోజే కొట్టిపడేయాలి మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది ఏమంటారంటే, మనం పాపం చేస్తూ కూడా మరి ప్రభు యొక్క దీవెనలో మనం పొందుకోవచ్చు అని అనుకుంటారు. కానీ నిజమైన దీవెనలు ఎక్కడ ఉంటాయో తెలుసా? వాటన్నిటిని కొట్టిపడేసి ప్రభు చెప్పిన మాటను మనం విన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.